జైత్రరథం వారణాసి చేరుకుంది. కాశీనరేశ్వరుడు సుబాహుడు సాదరంగా స్వాగతం పలికాడు. రఘుద్వాహుడిని విడిదిలో దింపాడు. పరిచర్యలకు సేవకులను నియోగించాడు. వివిధ దేశాల నుంచి రాకుమారులు చాలామంది వచ్చారు. మన్మడు శత్రుజిత్తును వెంటబెట్టుకొని యుధాజిత్తు వచ్చాడు. కురు, మద్ర, సింధు, మాహిష్మతి, పాంచాల, పర్వతీయ, కామరూప, కర్ణాట, చోళ, వైదర్భ దేశాల రాజపుత్రులు అచ్చౌహిణి సేనలతో తరలి వచ్చారు. నగరంలో ఎక్కడ చూసినా సైనికులే. విడిది గృహాలన్నీ నిండిపోయాయి. స్వయంవరాన్ని చూడటానికి వచ్చిన దేశ విదేశాల ప్రేక్షకులకు అంతే లేదు. రాకుమారులందరూ కలుసుకొని కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటున్నారు. కాకుత్స్థుడు సుదర్శనుడు వచ్చాడట. కాకుత్స్థుడు సుదర్శనుడు వచ్చాడట. ఏకాకిగా వచ్చాడట. అమ్మను వెంట పెట్టుకు వచ్చాడుట. ఇంతమంది మీ మహాసంపన్నులముండగా మనల్ని అందరినీ వదిలేసి రాకుమారి శశికళ ఇతన్ని వరిస్తుంది కాబోలు ఆశపాపం అని నవ్వుకున్నారు. యుధాజిత్తు కల్పించుకొని ఈవేళ ఈ స్వయంవరంలో వీని నేను చంపి తీరుతాను అన్నాడు. ఈ మాటకు నీతి కోవిదుడైన కేరళాధిపతి అభ్యంతరం చెప్పాడు. ఇది ఇచ్ఛా స్వయంవరం, శుల్క స్వయంవరం కాదు. కాబట్టి బల ప్రదర్శనాలు, యుద్ధాలు ఉండకూడదు. పెళ్లికూతురు ఇష్టాన్ని బట్టి ఎవరినో ఒకరిని వరిస్తుంది అంతే. వివాదానికి తావులేదు. అది కాక ఇంతకుముందు నువ్వు ఈ సుదర్శనుణ్ణి అన్యాయంగా తరిమేశావు, రాజ్యహీనుణ్ణి చేశావు. బలం ఉంది అని రాజ్యం మనోడికి కట్టబెట్టావు. ఇప్పుడు ఒంటరిగా దొరికాడు కదా అని ఏ పాపము ఎరుగని రాకుమారిని చంపుతానంటావా? పాపానికి ఫలం అనుభవిస్తావు. ఈ జగత్తును శాసించటానికి ఒక జగత్పతి ఉన్నాడు. వాడు అన్నీ గమనిస్తూ ఉంటాడు. సమయం వచ్చినప్పుడు తగిన శాస్తి చేస్తాడు. ఎప్పటికైనా సరే ధర్మమే జయిస్తుంది, అధర్మం జయించదు. సత్యమే గెలుస్తుంది, అసత్యం గెలవదు. అందుచేత ఓ యుధాజిన్నరేంద్ర, అన్యాయానికి పాల్పడకు. దుష్టాలోచనలు, పాపిష్టి బుద్ధులు వదిలిపెట్టు. నీ మనుమడు శత్రుజిత్తు వచ్చాడు కదా, అతడు రూప యవన సంపన్నుడేగా. రాజ్యము ఉంది, సంపద ఉంది. ఏమో శశికళ అతన్నే వరిస్తుందేమో. అప్పుడు కలహం పెట్టుకుంటావా? మరి ఇంకా చాలామంది రాకుమారులు ఉన్నారు. ఒకరిని మించిన వారొకరు. ఎవరిని వరిస్తుందో వరించనివ్వండి, స్వీకరించనివ్వండి. అంతా కన్యామణి ఇష్టం. ఇందులో వాద వివాదాలకు చోటు లేదు. పరస్పర విరోధాలు, కలహాలు ఇప్పుడు ఇక్కడ జరగటానికి వీలు లేదు. నేను అంగీకరించను. కేరళాధిపతి మాటలకు యుధాజిత్తు క్రుద్ధుడయ్యాడు. నీతులు చెప్తున్నావు, బాగానే ఉంది. మాకెవరికి ఆ మాత్రం తెలియదనుకోకు. యోగ్యులు ఇంతమంది ఉండగా అందరినీ కాదని ఆ కన్యామణి ఒక అయోగ్యుణ్ణి వరిస్తే చూస్తూ ఊరుకోమంటావా? అది న్యాయమేనా? నీకు రుచిస్తుందేమో కానీ మేము సహించం. సింహానికి దక్కవలసిన భాగాన్ని నక్క ఎత్తుకుపోవటానికి వీల్లేదు. ఈ కన్యారత్నానికి సుదర్శనుడు అర్హుడు కాదు. విప్రులకు వేదం బలం, క్షత్రియులకు ధనుర్నాదం బలం. ఇది నీతి. ఇందులో అన్యాయం ఏమీ లేదు. మరొక్క మాట చెప్తున్నాను, మీరంతా వినండి. క్షత్రియులకు బలమే శుల్కం కనుక బలవంతుడే గ్రహించాలి, కానీ కన్యామణిని బలహీనుడు గ్రహించటానికి వీల్లేదు. కాబట్టి సుబాహుడు పుత్రికారత్నాన్ని పనంగా పెట్టి స్వయంవరం జరపవలసిందే. మరోలా జరిగితే యుద్ధం తప్పదు. ఈ గర్వోక్తులతో రాకుమారులలో కలకలం బయలుదేరింది. వాద వివాదాలు చెలరేగాయి. కత్తులు దూశారు. అంతలోనే శాంతించారు. కూడబలుక్కొని ఒక నిర్ణయానికి వచ్చారు. సభా మధ్యంలోకి సుబాహుణ్ణి పిలిపించారు. హే రాజన్, మేమంతా స్వయంవరానికని వచ్చాం. ఇచ్ఛా స్వయంవరం అని ప్రకటించావు. నీతి తప్పటానికి వీలు లేదు. నువ్వు అసలు ఏమి చెయ్యదలుచుకున్నావో చెప్పు. సమాహిత చిత్తంతో స్పష్టంగా చెప్పు. దాపరికం వద్దు. మీ అమ్మాయికి ఎవరిని ఇవ్వదలుచుకున్నావు? నీ మనసుకు నచ్చిన వాడెవడు? స్పష్టంగా చెప్పి మా కలహాన్ని వారించు. ముక్త కంఠంగా రాకుమారులందరూ ఇలా అడిగేసరికి సుబాహుడు తన అభిప్రాయం ప్రకటించాడు. రాజపుత్రులారా, మా అమ్మాయి సుదర్శనుణ్ణి మనసా వరించింది. నేను ఎంతగానో వారించాను, ప్రయోజనం లేకపోయింది. నాకైనా ఈ విషయం స్వయంవరం ప్రకటించాక తెలిసింది. ప్రకటించాక జరిపించాలి కాబట్టి జరిపిస్తున్నాను. ఏం చెయ్యను? మా అమ్మాయి నా మాట వినటం లేదు. సుదర్శనుడు ఏకాకిగా వచ్చాడు. చీకు చింత లేకుండా విడిదిలో కూర్చున్నాడు. నేనే అతడికి ఆహ్వానం పంపలేదు. ఏ దేశానికి రాజని పంపుతాను? సుబాహుడి అభిప్రాయం విన్నాక రాకుమారులు మళ్ళీ సమాలోచనలు జరిపారు.
ఈసారి సుదర్శనుణ్ణి పిలిపించారు. ఒంటరిగా వచ్చాడు. శాంతంగా సౌమ్యంగా వచ్చి కూర్చున్నాడు. రాకుమారులు ప్రశ్నించారు.